బాబు లేవ్ ఏమవ్వా బాగానైనా ఏం ఎండలరా స్వామి బస్సల్లా కూర్చున్నారులేవా బస్ స్టాండ్లో బాగా నీడకు. అరే పిల్లలు హాయ్, స్కూల్ ఎరగొట్టినారులే మీరంతా. నాకు తెలుసు స్కూల్ ఎరగొట్టినారు మీరందరూ, నాకు తెలుసులే. ఎవరు ఏంది పారిపోతున్నారు? నేను రెడ్డిని, గ్రహాంత వాసిని కాదు. ఎండలకు స్కూల్లో హాలిడే ఇచ్చినారు కాబట్టి మీరు ఇళ్లలో కూర్చొని పడుకోవాలి, అంతేగాని బయట ఎండలకు తిరగాకరి. హాలిడేస్ ఇచ్చింది పడుకోమని. ఏయ్ బాబు లేవ్ బాబు. బాగా ఈ ఎండల కాలంలో చల్లగా ఇక్కడ కూర్చొని పాటలు పాడుకుంటున్నారు చల్ల చల్లగా. హాయ్ అంకుల్, నమస్కారం. ఏం చేస్తున్నారు? బాగున్నారా? తిన్నావా? ఆర్డర్ పెట్టుకుంటున్నావా? ఏం ఆర్డర్ పెట్టుకున్నావు? చికెన్ ఫ్రైయా, చేపల పులుసా? ఏది జింక మాంసం పెట్టుకుంటున్నావా? ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తా ఉండు, నేను ఫోన్ చేస్తాను. హలో సార్, ఈయన చూడండి, ఇక్కడ పెద్ద మనిషి జింక మాంసం ఆర్డర్ పెట్టుకుంటున్నాడంట. రాండి బెన్న రండి, మనుషులందరినీ వేసుకొని వచ్చేసేయండి, త్వరగా వచ్చేయండి. ఈయన పట్టుకొని ఉంటాను, ఉండండి. ఉండు చెప్పినలే, వస్తున్నారంటలే. వస్తున్నా, నీ పని అయిపోయింది. నువ్వు పోవద్దు, ఎక్కడికి పోవద్దు, నువ్వు ఈడే ఉండు, నీకు పని అయిపోయింది. వస్తున్నారంటలే. ఓ తమ్ముడు, ఈయన ఈ పెద్ద మనిషి నాకు చూసినావా? జింక మాంసం తింటున్నాడంట. మీరేం తింటారేమి? మీకు కావాలన్నా ఉండు, పోలీసు వాళ్ళు వచ్చి ఇస్తారంట జింక మాంసం. నాకేం వద్దులే బ్రో, నాకు ఇంట్లో మెత్తగొత్తారు. ఏమయ్యా పెద్ద మనిషి, అప్పుడే వెళ్ళిపోతున్నావే సన్న, ఎస్కేప్ అవుతున్నావా నువ్వు? ఏమి ఏ నిమిషానికి ఏమి జరుగును? ఏమవ్వా పింఛన్ లెక్క తీసుకొని వచ్చినావా ప్రొద్దుటూరికి? ఇచ్చినారా మరి ఈడ పింఛన్ లెక్క? సంచి నిండా ఇచ్చినారా పింఛన్ లెక్క? ఓయమ్మ, దాచిపెట్టుకో తల్లి, దాచిపెట్టుకో, సంఖ్యలో దాచిపెట్టుకో సంచి లెక్క. ఏంటో ఈ లోకం, నేను ఎక్కడికో తీసుకొని పోదాం అనుకుంటే వీళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు. హాయ్ డుంబు, బాగుండవా? హాయ్ తాత, నమస్తే తాత, బాగుండవా? ఏం ఇడికి వచ్చినావు? ఏంది పొలానికి మందు తీసుకొని పోనీకి ఇది ఇచ్చినవా? కాదు తాత, మీ పొలంలో బంగారు పండుతుందా? బంగారు నా కాడ 1/4 కేజీ బంగారు ఉంది, పండించవా మీ పొలంలో? పండియవా? ఏమి తాత పండి తాత, మా కాడ దండిగా బంగారం కావాలి, నువ్వు కొంచెం తీసుకో కావాలంటే. అయినా మీరు మా బంగారు ఆడ పండించట్లే తాత, పోయొచ్చాలే, మా బంగారు పండియర్లే మీరంతా. ఖుషి అబ్బా, ఈ తాతతో మాట్లాడి తలకాయ నచ్చాయండి స్వామి. ఎవరైనా అన్నారా? నమ్మచ్చేనా? నా తలకాయ నొప్పి టాబ్లెట్లు ఏమైనా ఉన్నాయన్నా మీ కాడ? జోలో ఉన్నాయేమో చూడు, అట్లాంటివి పెట్టుకోరా మీరు జోలల్లో? సరేలే. జరగండి, యాపిల్ పండ్లు 5 రూపాయలు కేజీ అండి. కేజీ యాపిల్ కాయలు కావాలన్నా? కేజీ యాపిల్ కాయలు అయితే 5 రూపాయలు, 5 కేజీలు అయితే 100 రూపాయలునా? తీసుకుంటే తీసుకోండి, లేకుంటే మళ్ళీ రాండినా. బా పెద్ద అయినా ఏం కూర్చునే ఉన్నాయన నువ్వు? మల్లె పూల తోటలో మల్లెసు అని. ఓ పెద్ద అయినా, బొంగుల పొట్లం ఎంత? 10 రూపాయలేనా? బా బొంగులు చూసంటే నాకు పాట వచ్చింది. లేత బొంగులు కొంటారా? బొంగులు 10 రూపాయలు ప్యాకెట్ కొంటారా? బొంగులు ప్యాకెట్ 10 రూపాయలు. అవును, ఇన్స్టాగ్రామ్లో ఏదో కొత్తగా రీల్ ట్రెండింగ్ అవుతుందంట కదా, ముస్కాన్ 160. ఈయనకేం పాట సెట్ అవుతుందంటే, ఎరుపు రంగు ఎలాగుంటే. బొంగు తింటావా నాయన? బొంగు తినవా? ఇట్లా వచ్చి ఒక బొంగు తీసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు.
ఏమరా నాయన స్వామి నువ్వు ఎంత తాగి వచ్చినావురా స్వామి ఒరే రే 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 చింపాకురా రే రే ఒరే నీ ముఖంలో బొంగు పెట్టి కొట్ట ఒరే నాయన నువ్వు ఇంతసేపు వాగినందుకు నాకు ఆ రూపాయి చిల్లర కూడా లేదురా నీ ముఖం మీద వేద్దామంటే చిల్లర రే యాటిట్యూడ్ చూపించావు అనుకో మా తాత డైలాగ్ చెప్తారే నీకు తాత చెప్పు నీ డైలాగు ఆ కుర్చీని మడతబెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి.